అక్రమార్కులపై కొరడా జుల్పించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న అవినీతి నిరోధక శాఖ అక్రమార్కులను స్వాధీనం చేసుకోవడంలో పెద్దగా ముందుకెళ్లలేకపోతుంది. కారణాలను విశ్లేషిస్తే వ్యవస్థపరమైన అవరోధాలను ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చాలా కేసులో దర్యాప్తు దశలో మగ్గుతున్నాయి. ఉదాహరణకు 2019లో నమోదైన బీమా వైద్య సేవల కేసు దర్యాప్తు ఇప్పటికీ కొలికి రాలేదు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సి మురళీధర్ ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన ఒకరే కాదు, ఇటీవల పట్టుబడ్డ హరిరామ్, నూనెల శ్రీధర్లు ఆస్తులు కూడా మార్కెట్లో విలువల ప్రకారం 100 కోట్లలో ఉంటాయి. అధికారిక లెక్కల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో గత ఏడాది 97 కోట్ల 42 లక్షల 67 వేలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 27 కోట్ల 66 లక్షల 60 వేల విలువైన ఆస్తులను గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ మొత్తంలో తక్కువలో తక్కువగా అంతకు 20 రేటుగా అధికంగా ఉంటుంది. ఇక్కడి నుంచే ఆట మొదలవుతుంది. పలుకుబడి ఉన్నవారు న్యాయ విచారణకు అనుమతి రాకుండా మేనేజ్ చేసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి మహబూబ్నగర్ బినామీ పేరుతో భూములు కొనుగోలు సంబంధించిన ఏసీబీ నమోదు చేసిన కేసులు న్యాయ విచారణకు అనుమతి రాలేదు. ఇప్పుడు ఆ అధికారి తెలంగాణలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం పదవి రిజైన్ చేసిన ఒక పోలీస్ ఉన్నతాధికారి కేసుది ఇదే పరిస్థితి. ఒకవేళ తప్పదు అనుకుంటే మధ్య మార్గంగా కేసు తీవ్రతను తక్కువగా చూపుతూ శాఖపరమైన విచారణ సరిపోతుందని పేర్కొంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకుంటారు. కేసు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ మూలన పడ్డట్టే. నిబంధనల ప్రకారం జైలుకు వెళ్ళిన అధికారులను సస్పెండ్ చేస్తే ప్రభుత్వం 6 నెలల్లోనే వారికి మళ్ళీ పోస్టింగ్ ఇస్తుంది. కేసు మాత్రం ఎటు తేలకుండా పెండింగ్లోనే ఉంటుంది. ఒకవేళ న్యాయ విచారణకు అనుమతి వచ్చినా కింది కోర్టు శిక్ష విధిస్తే నిందితులు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కేసు కొట్టేస్తే అనిష అధికారులు వెళ్తారు. 1994లో సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్కు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు 2014లో నిందితుడిగా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పట్లో 20 లక్షల అక్రమాదాలను కనుగొన్నారు. చివరి నిమిషంలో నిందితుడు భార్య సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. అనిష అధికారులు అక్రమాదాయకంగా చెబుతున్న ఆస్తులు తన భర్తవి సంబంధించినవి కావని పేర్కొన్నారు. ఈ ఒక్క కేసులోనే ఈ మాత్రమైన పురోగతి ఉంది. పాత వాటికల్లో కలిపి 2024 సంవత్సరంలో ప్రభుత్వం మొత్తం 105 కేసుల్లో న్యాయ విచారణకు అనుమతించింది. ఇందులో 2018 నాటి కేసు 1 కాగా 3 2019 నాటివి, 2020 2021 సంవత్సరాలకు సంబంధించిన 5 చొప్పున ఉన్నాయి. 2022లో కేసులు 12, కొన్నిటిలో న్యాయ విచారణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో అనుమతి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అక్రమార్కుల ఆస్తుల న్యాయ వ్యవస్థానికి తాత్కాలికంగా అటాచ్ చేస్తారు. అయితే అవన్నీ నిందితుల ఆధీనంలోనే ఉంటాయి. కాకపోతే వాటిని అమ్మకూడదని, వాటి ద్వారా వచ్చే ఆదాయం పొందవచ్చు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అవి అక్రమస్తులని తీర్పు వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడం కుదురుతుంది. న్యాయ విచారణ సమయంలోనే నిందితుడు చనిపోతే ఆస్తులని వారి కుటుంబ సభ్యులకు పరమవుతాయి.